హలో ఆల్, వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. సో ఇంకా లాస్ట్ వీడియో చూసారు కదా, షిఫ్టింగ్ అదంతా అయ్యింది. లాంగ్ వీడియో అయితే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, లాంగ్ వీడియో అయితే షిఫ్టింగ్ అంతా అయింది. ఇంకా ఐకియాకి అయితే వెళ్ళామన్నమాట, ఇంకా ఇంటికి షాపింగ్ కోసం. బెంగళూరులో ఐకియా వచ్చాక ఫస్ట్ టైం అనమాట మేము వెళ్ళడం. హైదరాబాద్కి 2 times వెళ్ళినప్పుడు ఐకియాకి వెళ్ళున్నాను, కానీ బెంగళూరులో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. ఇంకా ఇంటికి కావాల్సినవి నీట్గా చూసుకొని, తెలిసిందే కదా ఇంకా ఐకియాకి వెళ్ళాము అంటే మినిమం అంటూ టైం పట్టేస్తుంది, 5-6 hours మ్యాక్సిమం, మనకు తెలీదు. సో ఇంకా క్లోజింగ్ టైం వరకు అక్కడే ఉంటాము ఏమో అర్థం కాదనమాట. ఇంక షాపింగ్ అంటే లేడీస్ గురించి తెలిసిందే కదా. సో ఇంకా మామూలుగా కూడా ఐకియా కానీ ఏదైనా మార్కెట్ లైక్ లుల్లు కానీ ఏది వెళ్ళినా కూడా మనకు తెలుసు ఎక్కడ ఏమున్నాయని, కానీ కూడా ప్రతిసారి వెళ్ళినప్పుడు అంతా ఫస్ట్ నుంచి చూసుకొని వెళ్ళడం మన హాబీ అయిపోయింది. నేనైతే లుల్లుకి వెళ్ళిన ప్రతిసారి ఏమేమి ఇంపార్టెంట్ అని తీసుకోవడం, ఏం తీసుకోవాలని తెలుసు, కానీ కూడా ఫస్ట్ నుంచి చూస్తాను అనమాట, ఏమైనా దొరుకుతుందేమో, ఏమైనా మిస్ అవుతామేమో అనేసి. సో ఇంకా మేము వీడియో ఎక్కువ తీయలేదు, నేను అక్కడ వెతకడానికి సరిపోయింది అనమాట, ఏవేవి తీసుకోవాలి ఏంటి మళ్ళీ మర్చిపోతాం అనేసి. వీడియో అయితే టోటల్లీ మర్చిపోయాను, నాకు గుర్తొచ్చినప్పుడు మాత్రం కొన్ని క్లిప్స్ తీసి పెట్టాను అనమాట. సో ఇంకా ఆల్మోస్ట్ ఏవేవి యూస్ఫుల్ అవన్నీ తీసుకుంటూ ఉన్నాము. కంటైనర్స్ అవన్నీ కూడా చూస్తూ ఉన్నాను. సో యూజ్ అవుతాయి కదా. నాకు గ్లాస్ కంటైనర్స్ మెయింటైన్ చేయడం అంటే చాలా ఇష్టం, బట్ నేనైతే చేస్తాను. ఇంట్లో వీళ్ళు టచ్ చేసి ఏమైనా చేశారు అంటే నాకు సంబంధం లేదు, కానీ నాకైతే ఇష్టం అనమాట. నేను మెయింటైన్ కూడా చేయగలుగుతాను అనే నమ్మకం నాకుంది. సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద షాపింగ్ అయింది, ఇంకా అలసిపోయామన్నమాట. ఇంక మళ్ళీ అవి ఇవి అనేసి థింక్ చేసుకుంటూ వెతుకుతూ ఉన్నాము. ఇంకా స్టోరేజ్ బాక్సెస్ అవన్నీ కూడా కావాలని వార్డ్రోబ్స్కి చూస్తూ ఉన్నాం అనమాట. బట్ మేము అనుకున్న సైజ్ అయితే ఆ కలర్లో అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, లైక్ స్టోర్లో. మేబీ ఆన్లైన్లో దొరకచ్చు అని చెప్పారు. ఇంకా ఆన్లైన్లో వద్దులే, మళ్ళీ నెక్స్ట్ ఐకియాకి రావాల్సి ఉంది. ఎందుకంటే నేను క్రాకరీవి అవన్నీ ఏం తీసుకోలేదు, లైక్ ఓవెన్కి సంబంధించినవి అవన్నీ ఎక్కువ తీసుకోలేదు. ఫస్ట్ కిచెన్ మెయిన్ చూసేద్దాం, ఆ తర్వాత ఈ క్రాకరీకి సంబంధించింది అండ్ ఓవెన్కి లైక్ బేకింగ్ ఇవన్నీ సంబంధించింది తీసుకోవచ్చు, మళ్ళీ వెళ్దాము అనేసి కొన్ని పెండింగ్ అయితే పెట్టేసి వచ్చానమాట. ఇంకా భువన్ చైనా వెళ్ళేది ఉంది ఈ మధ్యలో. సో తను అక్కడ వెళ్తే కట్లరీ ఇవన్నీ అక్కడ బాగుంటాయి చైనాలో, సో అవన్నీ చూసి తీసుకొస్తాను, ఇక్కడేం షాపింగ్ చేయొద్దు అని చెప్పాడు. ఇంకా తను తీసుకొచ్చేటప్పుడు దాన్ని బట్టి ఏమేమి తీసుకొస్తాడు దాన్ని బట్టి మళ్ళీ ఐకియాకి అయితే ప్లాన్ చేసుకోవాలి. సో ఇదైతే సాలాడ్ బౌల్ బాగుంటుంది అనమాట చూడ్డానికి, మనం చపాతీ బ్యాటర్ అవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ చిన్న చిన్న పాట్స్ అయితే కూడా చూస్తున్నాము, లైక్ వాష్రూమ్లోకి ఒకటి కావాల్సి ఉంటుంది, ఎందుకంటే ఎక్కడ ఎన్ని ప్లాంట్స్ పెట్టుకుంటే అంత నీట్గా ఉంటుంది హౌస్ లైక్ చూడ్డానికి. సో ఇదైతే మా బిల్ అనమాట. ఫైనల్లీ షాపింగ్ అంతా అయిపోయేసి ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేసి ఇంకొక వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను, షార్ట్ వీడియోలో. అట్లా చూసారు కదా, ముగ్గురికి 3 ట్రాలీలు అన్నట్లు ఒకేసారిగా భువన్ 3 ట్రాలీలు దోసుకొస్తున్నాడు. ఆల్మోస్ట్ ఎంత షాపింగ్ అయిందంటే ఆఫ్టర్నూన్ 2 బయలుదేరినాం, నైట్ 9 అయిపోయింది అనమాట మేము వచ్చేసరికి. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.